నల్లని మబ్బుల మధ్యకు వెళ్లి వెన్నెల ముగ్గులు వేసిందెవరో, కన్నుల కౌగిట కలలే కూర్చిందెవరో, రంగులు పొదిగిన వాసంతాన్ని రివ్వున రమ్మని పిలిచిందెవరో, గుప్పెడు గుండెకు చప్పుడు నేర్పిందెవరో, అచ్చ తెలుగు అక్షరాల మాలే అంతులేని ఇంత గొప్ప కేళి హోలీ, లక్ష లక్షణాల పాల వెళ్ళి కొలువు చూడ పిలుపు వచ్చేరారే మీరే, నింగికి నేలకు మధ్యన జరిగే వైభోగాన్ని చూతము రండి, సిరితో శ్రీహరి అడుగులు కూడా వేళ, ఈ కళ్యాణపు వైభోగానికి కొత్తగా పేరేం పెడదామండి, ముల్లోకాలకు కబురే పెట్టండర్రా. నువ్వు తప్పుకో, నువ్వు రా రే, వీపు విమానం మొత్తం వదిలించేస్తాను వేధవా. అరే వదిలేయండి. మొక్కై వంగంది మానై వంగదే మీనాక్షి, ఇప్పుడే వంచాలి వాణ్ణి. తర్వాత వంచుదురు గాని ముందు మీరు వెళ్ళి స్నానం చెయ్యండి. అవును, మధ్యాహ్నం నాకు ఫోన్ చేసేవాడు ఎందుకు? పక్కింటి జానకి వదిన ఉద్యోగం గురించి అడగడానికి. ఉద్యోగం ఖాయమైందే. ఎక్కడా? ఇంట్లోనా ఆఫీసులోనా? పక్కింట్లో. హా? పక్కింట్లోనా? ఆవిడ ఇంటి దగ్గరే ఉండి ఏ పనులు చేయగలరో ఆ పనులే చేయమని సార్ ఆర్డరు. అదేం ఉద్యోగం అండి? ఇంట్లోనే ఉండి కుట్లు అల్లికలు వగైరా చేస్తారు కదటే, అలాంటివన్నమాట. వాటిని మీ సారేం చేసుకుంటారు? అదే ప్రశ్న నేను వేశాను. ఉమ్, నిన్ను నన్ను అమ్ముకురమ్మన్నారు. మనం అమ్మటం ఏమిటండి? కదా, అసలు విషయం ఏమిటంటే సార్ ఆవిడికి నెల నెలా డబ్బులు సాయం చేద్దాం అనుకుంటున్నారు. ఊరికే ఇస్తే తీసుకోరని ఏదో ఒక పని చేయమంటున్నారు. ఆవిడ పిల్లలను చూసుకుంటే చాలు అన్నారు. ఆవిడికి ఏ కష్టం రాకూడదు అన్నారు. ఎంత మంచివారండి, ముక్కు మొహం తెలియని వాళ్ళకి ఇంత సహాయం చేస్తున్నారు. ఇదంతా ఆయన పిల్లల కోసం చేస్తున్నారు, ముఖ్యంగా దివ్య కోసం. దివ్య అంటే గుర్తొచ్చింది, నువ్వు నాకు సాయం చేయాలి మీనాక్షి. ఏం చెయ్యాలండి? రేపు దివ్యని సారు వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాలి. దివ్యను పంపించేలా ఆవిడ్ని నువ్వే ఒప్పించాలి. హా? నేనా? ఆవిడ ఒప్పుకోకపోతే? కరణేషు మంత్రి అని కవులు భార్యలను ఊరికే పొగళ్లేదే, ఎలాగోలా కార్యం సాధించురా. ఇదిగో ఉద్యోగం గురించి చెప్పి ఈ విషయం అడుగు, ఒప్పుకుంటారు. I am who standing where జానకొదినా, జానకొదినా, ఏంటొదినా? మీకోసం మంచి గంధం లాంటి శుభవార్త మోసుకొచ్చాను, ఇలా రండి. అభి, దివ్య, మీరు కూడా ఈ వార్త వినాలి. మీ అమ్మకు ఉద్యోగం వచ్చింది. ఏ ఉద్యోగమో చెప్పుకోండి చూద్దాం. ఇంట్లో పనా ఆఫీస్లో పనా వదినా? ఏ పనో చెబితే నమ్మవు. ఈ ఇంట్లో పని. ఈ ఇంట్లో పనా అంటే నువ్వింట్లోనే ఉంటూ చేసే పనన్నమాట. అదేం పని వదినా? నీకు కుట్లు అల్లికలు తెలుసా? తెలుసు. అప్పడాలు వడియాలు చేయడం వచ్చా? వచ్చు. పచ్చళ్ళవి పెడతావా? పెడతాను. స్వీట్లు కారాలవి చేస్తావా? చేస్తాను. ఆ పనులే చెయ్యాలన్నారట. అవి వాళ్ళకెందుకు? వాళ్ళింట్లో వాడుకుంటారేమో. ఈ ఇంట్లో చేసి పంపించాలనుకుంటా. ఓహో, అంటే ఇల్లు కదలకుండానే నీకు జీతం వస్తుంది వదినా. అవును వదినా, నేను ఇంట్లో ఉంటే పిల్లల్ని చూసుకోవచ్చు. పొద్దున్నే వాళ్ళని రెడీ చేసి స్కూల్కి పంపించొచ్చు, సాయంత్రం స్నాక్స్ చేసి పెట్టొచ్చు, హోంవర్క్ చేయించొచ్చు. ఇంటి పట్టునే ఉండి పిల్లల పనులు చేస్తూ ఈ పనులు కూడా చేసుకోవచ్చు. అమ్మో, అచ్చం చేశారు కూడా మా వారితో ఇదే మాట అన్నారట వదినా. ఆయనేమన్నారు? ఇందాక మీ అమ్మ అన్న మాటలే అవి.
ఇంటి పట్టునే ఉంటూ మిమ్మల్ని చూసుకుంటూ మిగతా పనులు చెయ్యొచ్చని సార్ అన్నారట. మా అమ్మ చేసే పనుల గురించి ఆయనకెందుకు? మీ అమ్మకి పనిచ్చింది ఆయనేరా. నెల నెలా జీతం ఇచ్చేది చేసారే. ఆయన ఎంత మంచివారోదినా. 2 పిల్లల తల్లికి, భర్త లేని ఒంటరి ఆడదానికి ఎలాంటి కష్టాలుంటాయో ఊహించి నువ్వు ఇంట్లో కాలు బయట పెట్టాల్సిన అవసరం లేకుండా చేశారు. పిల్లల చదువు, నీకు జీతమూ ఏర్పాటు చేశారు. ఏ లోకానుందో కాని మంగా మేడం గారి మహిమే ఇదంతా. ఆ మహాతల్లి వల్లే జైసార్ ఇలా మారిపోయారని మా వారెప్పుడూ అంటూ ఉంటారు. మీరా తల్లికి దండం పెట్టుకోవాలొదినా. మంగెవరంటీ? జైసార్ భార్య దివ్య. ఆవిడంటే సార్కి ప్రాణం. పాపం ఇప్పుడా ప్రాణం లేదు. అయ్యో నమ్మతమండా, అన్నీ చెప్పి అసలు విషయం మర్చిపోయానే. వదినా, నువ్వు నాకో సాయం చెయ్యాలి. ఇదిగో మళ్ళీ కాదు కూడదు అనకూడదు. నేను మీకు సహాయమా? నువ్వు మాత్రమే చెయ్యగల సాయం. చేస్తానని మాటివ్వు. మాటిచ్చావంతే. నేనేం చెయ్యాలొదినా? రేపు మన దివ్యను జైసార్ వాళ్ళింటికి పంపించాలి. దివ్య అంటే జైసార్కి ఎంత ఇష్టమో నీకు తెలుసు కదా. రేపెలాగూ స్కూలుకి సెలవు కాబట్టి జైసారు దివ్యతో ఆడుకోవాలనుకుంటున్నారట. మా వారితో ఈ మాట చెప్పి రేపు పాపని ఇంటికి తీసుకురమ్మన్నారట. మీకింత సాయం చేస్తున్న జైసార్కి మీరీ చిన్న సాయం చేయలేరా వదినా? కానీ వదినా, అభికి జైసార్ అంటే అభికి ఇష్టం లేదని నాకు తెలుసు వదినా. దివ్యని సారింటికి పంపించడం కూడా అభికి ఇష్టం లేదు వదినా. ఏరా అభి, దివ్య ఆ ఇంటికి వెళ్తే ఏమవుతుంది? ప్రొద్దుటే వెళ్ళి అక్కడ కాసేపు ఆడుకుని సాయంత్రానికి తిరిగొస్తుంది అంతేగా. ఆ మాత్రానికే నీ చెల్లేమీ కష్టపడిపోదులే. అయినా దివ్య నా ఇంటికి పంపిస్తానని మీ అమ్మ నాకు మాట ఇచ్చింది. నువ్వు కాదంటే మీ అమ్మ మాట తప్పిన మనిషి అవుతుందిరా. మీ అమ్మకా చెడ్డ పేరు తీసుకొస్తావా? చెప్పు చెప్పు, మీ అమ్మని బాధ పెడతావా? రేపు దివ్య నా ఇంటికి పంపించమ్మా. కానీ దివ్యతో పాటు నేను కూడా వెళ్తాను. దివ్యకేం కాకుండా చూస్తాను. మీ వాడికి నువ్వంటే ఎంత ప్రేమొదినా. నీకు చెడ్డ పేరు రాకూడదని తన పంతాను వదులుకున్నాడు. జై, భోజనం వడ్డిస్తాన్రా. వద్దు పిన్ని, నాకు ఆకలిగా లేదు. మీరు తినేయండి. అదేంట్రా, ఎందుకు ఆకలిగా లేదు? ఆకలిని ఆరాటం డామినేట్ చేసింది బామ్మగారు. ఆరాటమా? దేనికి నన్నా? రేపు దివ్య పాపను ఇంటికి పిలిచాడు. వస్తుందో రాదానని టెన్షన్ పడుతున్నాడు. రేపు ఆ పాప బాబు మనింటికొస్తున్నారా? దివ్య మాత్రమే వస్తుంది. వాడు రాడు, రాకూడదు. అదేంటి నాన్నా,
పాపను మాత్రమే పిలిచి బాబును వద్దంటావా? వాడు నాకొద్దు పిన్ని, సెట్ అవుడు. ఆ, వాడు నువ్వు సేమ్ టు సేమ్ అల్లుడు. నీ చిన్నప్పటి వర్షన్ వాడు. వాడితో నన్ను కంపేర్ చేయడం ఏంటి? నేను జై, సూర్యదేవర జై సూర్య. వాడు ఇడియట్, పోకిరి, దేశముద్రు, జులాయి, కంత్రి, ఎక్సెట్రా ఎక్సెట్రా. అయ్యో, చిన్న పిల్లాన్ని అలా తిట్టకూడదు జై. వాడు పిల్లాడు కాదు జేజీ. వాడితో 2 నిమిషాలు మాట్లాడితే నీకు కూడా ఇరిటేషన్ వస్తుంది. చిన్నప్పుడు నువ్వు కూడా అలాగే మాట్లాడేవాడివి నాన్న. వాడి గురించి మాట్లాడకండి పిన్ని. దివ్య గురించి చెప్పండి, ఎంతసేపు అయినా వింటా. ఏమండి, వాడి కాల్ చేయండి. ఓయ్ ఏమిట్రా? ఫోను ఎవరు? పౌడరు. పౌడర్ ఏమిట్రా? పౌడరు పెద్దంతరం చిన్నంతరం లేదు. ఇటివు. చెప్పండి పౌడర్ గారు. ప్రసాద్ గారు ఎక్కడున్నావురా? సౌత్ ఆఫ్రికాలో ఉన్నానండి, ఇప్పుడే దిగాను. అక్కడికెప్పుడు వెళ్ళావురా? మరి లేకపోతే ఈ సమయంలో ఎక్కడుంటామండి? మా స్వగృహంలో ఉన్నాను. ఏమిటో విషయం చెప్పండి. ఇదిగో, రేపు దివ్యాన్ని తీసుకొని వస్తున్నావు కదా, అల్లుడు అడగమన్నాడా. ఆయనే అడగొచ్చుగా. నీకు ఫోన్ చేయటానికి మొహమాట పడుతున్నాడు రా. ఆయనకి మొహమాటమా? ప్రసాద్ గారు, నేను ఆ ఇంటి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరానండి? సుమారు 8 గంటలు అనుకో. ఇప్పుడు ఎంత అవుతుందండి? 9:30 కదా? అంటే గంటన్నర. అంటే ఎన్ని నిమిషాలు? 20, 30, 60, 90 నిమిషాలు రా. ఎన్ని సెకండ్లు? 90 × 60 సెకండ్లు అంటే 5400 సెకండ్లు రా. అన్ని సార్లు ఫోన్ చేశారు ఆయన నాకు ఇప్పటికి. అల్లుడు, ఇదిగో సరే గాని విషయం ఏమైందే? రేపు దివ్య వస్తుందా రావటం లేదా? అదే ఇంకా తేలడం లేదండి. ఆవిడ దగ్గరికి మా మీనాక్షిని పంపించాను. తాను వస్తే గాని ఏ విషయం తెలీదు. ఓయ్ మళ్ళీ ఏమైందిరా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి ప్రసాద్ గారు. కాయా పండా? పండే. పండేనండి ప్రసాద్ గారు. పండు కాదురా, పువ్వు. పువ్వేమిటండి? మల్లె పువ్వు. చంద్రికా మేడం గారు అడిగారా ఏమిటి? జై చెప్పాడ్రా. ఏమని? దివ్య మల్లె పువ్వు అని. మరి అభిరాము? వాడు ముల్లో. సార్ చెప్పారా? కాదో, నేను చెప్పాను. మాయా, ఆ ఫోన్ ఇలా ఇవ్వు. చారీ, రేపు దివ్య వస్తుందా? వస్తుంది సార్. థ్యాంక్ యూ చారీ. రేపు మార్నింగ్ కార్ పంపిస్తాను. నా బంగారాన్ని సేఫ్గా తీసుకొచ్చి. ఓకే సార్. జేజీ పిని, మావయ్య, అత్తయ్య, దివ్య వస్తుందంట. దివ్య వస్తుంది, దివ్య వస్తుంది, నా బంగారం వస్తుంది. నాన్నారు, రేపు నన్ను కూడా జే అంకుల్ ఇంటికి తీసుకెళ్తారా? ఎందుకురా? సార్కు నాపై చెప్పాల్సిన పితూరులు ఏమైనా మిగిలిపోయినాయా? పిల్లవాడు ముచ్చట పడుతుంటే కాదంటారేమిటి? వీడు అత్తటా ముచ్చటా తీర్చాలంటే నాకు అట్లా పెద్ద అయిపోతుంది. అవసరమా?
12:30 ఏంటి? టైం ఎందుకు ఇంత స్లోగా నడుస్తోంది? గడియారంలో ముళ్ళు ఫాస్ట్ గా తిరగదా అమ్మా? ఎందుకు? త్వరగా తెల్లారుతుందని. ఒకవేళ ఈ వాల్ క్లాక్ చెడిపోయిందేమో. అన్నయ్య లేస్తాడు. తెల్లవారవగానే లేపుతాను, పడుకో. మాయా, మాయా, ఏందలుడు ఈ టైంలో నిద్ర లేపినా? ఇప్పుడు టైం ఎంత అయింది? 12:40. ఇక్కడ కూడా అంతేనా? నా గదిలోనూ సేమ్ టైం మావయ్య. ఆ గది అమెరికాలోను ఈ గది ఇండియాలోను ఉంది అల్లుడు. టైం మారటానికే. అబ్బా ఏంటండి జై, ఏమైంది? త్వరగా తెల్లారట్లేదు అత్తయ్య. రేపు దివ్య వస్తుందని ఈ రోజు త్వరగా తెల్లారదురా. రోజులాగానే తెల్లారుతుంది. వెళ్ళి పడుకోవాలడు. ఎందుకు ఊరికి టెన్షన్ పడతావు? నిద్ర రావట్లేదు మావయ్య. దుప్పటి కప్పుకుని పడుకోరా, అదే నిద్ర వస్తుంది. ఏంటి నిద్ర రావట్లేదా? టైం 3 అయిందమ్మా. ఇంకా 3 గంటలైతే తెల్లారుతుంది. ఇంకా 3 గంటలా? అంకుల్ వాళ్ళ ఇంటికి నేను ఎప్పుడు వెళ్తానమ్మా? ఎందుకే అంత తొందర నీకు? తొందరగా అంకుల్ చూడాలనుంది. తెల్లారగానే చూద్దు గాని ముందు పడుకో. అన్నయ్య లేస్తే కోపడతాడు. కను చివరన జారే తడి చినుకును సైతం సిరి తడుకుగా మార్చే చిత్రం నీవే. కలతగా పొలమారే ఎదమంటల గ్రీష్మం సులువుగా మరిపించే మంత్రం నీదే. నువ్వంటే నా సొంతమంటూ పలికింది మమకారం. ఆ మాట తనంటూ దూరం నిలిపింది అహంకారం. ఆరారి రారో రారో రారో. హలో సార్. ఏం చేస్తున్నావు చారి? ఈ టైంలో ఏం చేస్తాను సార్? నిద్రపోతున్నాను. ఇక్కడ నేను నిద్ర పట్టక పచారులు చేస్తుంటే అక్కడ నువ్వు హాయిగా పడుకున్నావా? మీకు నిద్ర పట్టకపోతే నన్నేం చేయమంటారు సార్? వచ్చి జోల పాడమంటారా? షడప్ చారి. త్వరగా దివ్యం తీసుకురా. సార్ ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా అండి? 4 అవుతుందండి. 6 ఎప్పుడవుతుంది చారి? ఇంకో 2 గంటల తర్వాత సార్. ఈ 2 అవర్స్ నేనేం చేయాలి? ఎందుకు సార్ నా నిద్రతో ఆడుకుంటున్నారు? ప్లీజ్ సార్, తెల్లవారాక మాట్లాడుకుందాం. ఎవరండి? నా మొగుడే, నా మొగుడు. ఏంటి నాన్నారు ఈ డిస్టర్బెన్స్? రేయ్, నువ్వు నన్ను అడుగుతున్నావా? నేనెవరిని అడగాలరా? స్వరం తగ్గించి మాట్లాడొచ్చు కదా. బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే బెటర్ నాన్నారు. అంటే మీరిద్దరూ కలిసి నన్ను బయటికి గెంటేస్తారా ఏమిటి? పడుకోండి పడుకోండి పడుకో.